వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేత తిరిగి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. అఖిలపక్ష నాయకుల డిమాండ్. సిపిఐ, సిపిఐఎం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మాస్ లైన్. ఖమ్మం పట్టణంలో వెలుగుమట్ల ప్రాంతంలో 10 సంవత్సరాల క్రితం పేద ప్రజలు బోధన్ భూమిలో ఇళ్ల నిర్మాణం చేసుకుని ఇక్కడ జీవిస్తున్నారు. ఈ భూమి 31 ఎకరాల 7 గుంటలుగా ఉంది. ఇందులో 600 కుటుంబాలకు పైగా ఇళ్లు నిర్మాణం చేసుకున్నారు. 2000 మంది పైగా జనాభా జీవిస్తున్నారు. ఈ నెల 24వ తారీఖు తెల్లవారుజామున 2000 మంది పోలీసులకు పైగా వెలుగుమట్ల కాలనీలో ప్రభుత్వం దించి అత్యంత ఆధునికమైన యంత్రాలతోటి పేద ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేశారు. ఇళ్ల కూల్చివేతకు గురైన ప్రతి కుటుంబానికి ఎలాంటి షరతులు లేకుండా అదే స్థలంలో డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇవ్వాలి. తక్షణమే ఈ చర్యలు చేపట్టాలి. ఇల్లు నిర్మించేంత వరకు ప్రభుత్వమే వసతి సౌకర్యాలను కల్పించాలి. తక్షణ సహాయంగా ₹1,00,000 ప్రతి కుటుంబానికి అందజేయాలి. నిర్వాసితులపై, రాజకీయ నాయకులపై అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలి. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మాస్ లైన్ జిల్లా నాయకత్వం దండి సురేష్, నరసింహారావు, పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, ఆవునూరి మధు, గోకినపల్లి వెంకటేశ్వరరావు, సివై పుల్లయ్య, వై ప్రకాష్, వై విక్రమ్, ఝాన్సీ శిరోమణి, ఎస్కే కాశీం, గొర్రెపాటి రమేష్, శ్రీనివాస్ రామయ్య, శ్రావణ్, చింతల రమేష్, బషీర్, మస్తాన్, శ్రీకాంత్, ఉదయ్, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.